కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మరోసారి క్వారీ పేలుల భయం ఆ గ్రామస్తులను వెంటాడుతోంది. స్థానికంగా కొత్త క్వారీ మొదలవుతుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన చెందుతున్నారు. 2018 ఆగస్టు నెలలో భారీ పేలుడు సంభవించింది. తీవ్రమైన బ్లాస్ట్ జరగడంతో అక్కడ పనిచేస్తున్న 15 మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కార్మికులంతా జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. క్వారీలో రాళ్లు పేల్చడానికి ఓ లారీలో భారీగా పేలుడు పదార్థాలను నిల్వ ఉంచారు. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆ మందు పదార్థాలు పేలిపోయాయి. భారీ పేలుడు జరిగిన సమయంలో కార్మికులంతా క్వారీలోనే ఉన్నారు. క్వారీ బ్లాస్ట్ వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. గ్రామానికి సమీపంగా ఉండే ఈ క్వారీ పేలుల దాటికి ఇళ్ల గోడలు బద్దలైన పరిస్థితి నెలకొంది. కొండరాలను మందు పదార్థాలతో పేల్చి వచ్చిన కంకరతో వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ప్రైవేట్ సంస్థ క్వారీకి అనుమతులు తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో గతంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున. మనం చూసుకోవచ్చు, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టిబెలకల గ్రామంలో కూడా ఒక క్వారీ బ్లాస్ట్ జరిగిందని చెప్పవచ్చు. 2018 సంవత్సరంలో భారీ ఎత్తున కూడా దాదాపుగా 15 మంది అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మృతి చెందడం జరిగిందని చెప్పవచ్చు. దాదాపుగా 7 మంది ఈ సంఘటనలో గాయపడ్డారు. అదేవిధంగా అట్టిబెలకల్లో ఉన్నటువంటి కొన్ని గృహాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినటువంటి పరిస్థితులు అయితే మనం ఒకటి చూసాం. అయితే అదే ప్రాంతంలో ఏదైతే పేలుడు జరిగిందో అదే ప్రాంతానికి సమీపంలో కూడా మరొక క్వారీ పనులు అయితే కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ కూడా ఒకంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు పూర్తి స్థాయిలో వారు ఫిర్యాదు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎక్స్క్లూజివ్గా మెగానల్ స్పీకర్ ఎక్స్క్లూజివ్ చూసుకోవచ్చు. గ్రామస్తులందరూ కూడా మైనింగ్ శాఖ డీడీ రవీందర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతం క్వారీ సమీపంలోకి వచ్చారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గ్రామస్తులందరూ కూడా ఏకమై ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏదైతే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారో, క్వారీ అయితే పాల్పడుతున్నారో అక్కడ ఆ విషయాలన్నింటినీ కూడా ఆ అధికారికి అయితే వెలిగించేటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు అందరూ కూడా గ్రామస్తులందరూ అక్కడికి చేరుకొని అధికారికి కూడా ఇలాంటి క్వారీలు చేపట్టే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారికి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో గతంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి 15 మంది కార్మికులు ఆ ప్రాంతంలో చనిపోయారు కాబట్టి పూర్తి స్థాయిలో కాబట్టి మరొక ప్రమాదం జరగక ముందుకే మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే పూర్తి స్థాయిలో మైనింగ్ శాఖ డీడీ రవీంద్రన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సంఘటన ప్రాంతానికి వచ్చారు. గ్రామస్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారిగా ఆ అధికారి ఆ ప్రాంతానికి రావడంతో ఎవరైతే మహిళలు ఉన్నారో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా పర్మిషన్స్ ఇస్తారు? ఇలాంటి పేలులు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయిన తర్వాత మరొక కంపెనీకి ఏ విధంగా మీరు అనుమతులు ఇచ్చారని చెప్పేసి కూడా అధికారి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశం పైన కూడా ఎవరైతే డీడీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అతను ఆ ప్రాంతానికి వచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఆయన వింతలు స్వీకరిస్తున్నారనే మనం చెప్పవచ్చు.